ఏదేది ఎట్లా జరిగితే ఎట్లా మైండ్ వెంచ్ఫుల్ అయిపోతుంది, ఎంత డార్క్ అయిపోతుంది మీకు తెలుసు. సో మీరు ఆ డార్క్నెస్ నుంచి బయటికి వచ్చినారు సొల్యూషన్ తీసుకొని, సొల్యూషన్ ఆ పాత్ ఎగ్జిక్యూట్ చేసి. సో మిగతా వారికి అది నేర్పించేదానికి కుదురుతుంది. సో మిగతా వారితో డార్క్నెస్ కూడా ఐడెంటిఫై చేసేదానికి కుదురుతుంది, ఆ వెంచ్ఫుల్నెస్ ఐడెంటిఫై చేసేదానికి కుదురుతుంది. ఆ ఐడెంటిఫై చేసి ఆ డార్క్నెస్ రిమూవ్ చేసి ఆ డార్క్నెస్ని లైట్గా ట్రాన్స్మ్యూట్ చేసేదానికి నేర్పించేదానికి కుదురుతుంది. సో ఇంత ట్రాన్స్ఫర్మేషనల్ జర్నీ ట్విన్ ఫ్లేమ్ జర్నీ, ఓకేనా. సో ఇప్పుడు ట్విన్ ఫ్లేమ్ జర్నీలో సెపరేషన్ హీలింగ్ అనేది దీనికి అయిన అంత ఇన్నర్ వరకు హీలింగ్ జర్నీ. స్పెసిఫిక్ ఇన్నర్ వర్క్ వచ్చేసి మిర్రర్ ఎక్సర్సైజ్. మిర్రర్ ఎక్సర్సైజ్ అంటే ఏం చేయాలంటే మీ మిర్రరే మీ ట్విన్ ఫ్లేమ్. మీ ట్విన్ ఫ్లేమ్ మీ లోపల ఎనర్జీగా ఉంటున్నాడు. ఇప్పుడు మీ అమ్మ ఏదో ఒకటి చెప్పేసింది, మీకు హర్ట్ అయిపోయింది. మా అమ్మ నన్ను తిట్టేసింది, అందువల్ల నేను హర్ట్ అయిపోయినాను, ఫస్ట్ సెంటెన్స్. ఇప్పుడు మీ లోపల ఉండే ఓన్స్, మీ లోపల ఉండే ట్రామాస్ అన్నీ హీల్ అవ్వాలంటే అది డీప్గా మీరు బరీ చేసి పెడుతున్నారు. ఆ బరీ చేసింది సర్ఫేస్కి రావాలి కదా. ఆ సర్ఫేస్కి వచ్చేదానికి ఈ ప్రపంచం ఎవరో ఒకరిని యూజ్ చేసింది. అది ఎవరో ఒకరిని యూజ్ చేసే వారిని